gorgeous. So let's welcome them. Please welcome the ever gorgeous, ever smiling Roja garu. Hey boy, I wanna be your thing. Tell me all that you wanna say now. అందమైన లోకం అందులో నువ్వు అద్భుతం అందుకేగ నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం అందమైన భావం అందులో నువ్వు మొదటి అక్షరం అందుకే నీతో సాగుతోంది చిన్ని పాదం చలి అనార్కలి నీ నవ్వులేది బావళి పేరుకే నేనున్నది నా ఊపిరేను మరి. Now it's time to welcome our very own laughing star, Tower star, Nagbabu garu. Mega brother, hello Windy, mega brother, నువ్వే నాకు lucky brother, కొట్టేద్దామా poster. ఈ రోజు మన ఎక్స్ట్రా జబర్దస్త్ లో మన డాన్సింగ్ జడ్జెస్ తో పాటు ఎక్స్ట్రా సెలబ్రిటీస్ రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ ద షానం టీమ్. నడుస్తుంది అది ఎందుకలా మనసులో కలవరం తెలియని పరవశం నీ చూపునే నా గుండెకు తెలిపాయినే ప్రేమార్థం నీ నవ్వునే తొలి గంటల వినబడుతుంటే అది నాకు స్వర్గం. Sorry about that. Actually, It's Zabardast and extra Zabardast. we connect. Yeah. నేను ఇద్దరు ప్రిటీ లేడీస్ మధ్యలో నుంచి హ్యాపీ Actually, yeah, you're one of those lucky ones, you know. యా థ్యాంక్స్ So welcome Arishesh, welcome to Extra Zabardast, and what to welcome you, yaar. It is like home. మీతో పాటు ఇంకా వేరేనా వచ్చారా? యా we have our director Ravikant Hello, and our Ravi. music director Sri Charan. You're Of familiar with Sri course, Charan. Shrichu. నాగబాబు గారు, రోజా గారు, హాయ్. స్పెషల్ గా హాయ్ ఎందుకంటే ఇలా చెప్పడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది నాకు. So Shanam movie is already out to our viewers. So ఎలా అనిపిస్తుంది? How is the response to the film? సూపర్ అంటే చిన్న హైలో ఉన్నాం యాక్చువల్ గా. అంటే మూవీ is like a baby. It's like a baby, you have to nurture it, feed it. అంతా చేశాక మళ్ళీ put out in the audience that, you know, how do you find it లాగా? 12 నెలలు మోసం. 12 ఓకే శేష్ గారు, ఈ ఫిల్మ్ లో మీ క్యారెక్టర్ ఏంటి? సినిమాలో నా క్యారెక్టర్ పేరు రిషి అండి. అండ్ హాయ్, ఐఎమ్ ఏసీపీ జయ she భారద్వాజ్. plays ACP Jaya Bharadwaj, a very important role in the film, and she helps the investigation అన్నమాట. ఇట్ ఈస్ నాట్ సో మీ ఆ క్యారెక్టర్ అసలు. నేను బయట ఎలా కోతిలో ఉంటానో అక్కడ అస్సలు లేదు. నన్ను ఆల్మోస్ట్ గోల్స్ కట్టి పెట్టేలా పరిస్థితి ఉండింది. ఐ హ్యాడ్ టు బి వెరీ స్టిఫ్, వెరీ అథారిటేటివ్. Okay, so authority తో ఒకసారి, you know, one of your dialogues from the film. ఎక్కడో అమెరికా నుంచి వచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ ఎవరు ఊరికే తిరగ రిషి, ప్రేమించావా? ట్రైలర్ లో డైలాగ్ అలాగే పెట్టేసి. నాగబాబు సార్. హాయ్ శేషు, హౌ ఆర్ యు? హలో సార్. ఇది నేను ట్రైలర్ చూశాను, క్షణం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అందులో అనసూయ క్యారెక్టర్ బాగా నచ్చింది ఎక్కువ, ఎందుకంటే ఎస్పీ నువ్వు చేసిన పెర్ఫార్మెన్స్ అది చాలా బాగుంది. 2-3 పిక్స్ లో కూడా చాలా నీట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ ట్రైలర్ అండ్ మంచి సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. కమ్ సిట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఈ క్షణం ఒక యుగములా నడుస్తుంది అది ఎందుకలా ఎవరైనా కొంచెం సిగ్గుపడితే బాగుంటది, ఇంకొంచెం సిగ్గుపడితే పర్లేదు, కానీ ఫ్యామిలీ మొత్తం సిగ్గే పడుతుంటే అది ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. వెరీ గుడ్, వెరీ గుడ్. అటు అటు ఇటు ఇటు. మగవాడు నేనే పనులు చేస్తాను అనుకుంటున్నారా? ఏం చేస్తాం, ఆడదిక్కులేని కుటుంబం. మా పనులన్నీ మేమే చేసుకోవాల్సి వస్తుంది. ఈ రోజుల్లో నాలాంటి కుర్రోలు ఎలా ఉండాలండి? అమ్మాయిలతో తిరుగుతూ పబ్బులకి వెళ్తూ అక్కడ ఎక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎంత మంచి ఈ 21st century నాలాంటి కుర్రోడు ఎక్కడ ఉండడు. నేను
అటు ఇటు ఎక్కడ తిరగకుండా ఇంట్లో పనులు చేసుకుంటూ అన్ని పనులు నేనే చేస్తూ నా కాళ్ళు నేనే నడవాలి, నా కళ్ళతో నేనే చూడాలి, నా స్నానం నేనే చేయాలి, నా బ్రష్ నేనే చేసుకోవాలి. లేకపోతే పక్కోళ్ళు వచ్చి చేస్తారా? దీనితో మళ్ళీ నాకు తాత ఉన్నాడు, ఆడి కూడా నేనే కడగాలి. ఏంటిది? పళ్ళు. డాక్టర్ దగ్గరికి రమ్మని వెళ్ళావా? వెళ్ళాను రా. ఏమన్నా డాక్టర్? డాక్టర్ ఏమన్నాడు? ఇంకా కొన్ని రోజులే ఇండియాలో ఉంటాడు, తర్వాత అమెరికా వెళ్ళిపోతారట. బీపీ ఏమన్నా ఉందన్నాడా? లేదురా. మరి షుగర్ గిగర్ లాంటి ఏదో ఉందన్నాడా? లేదురా. మరి ఏమన్నాడు తాతయ్య? 50 ఏళ్ళే బతుకుతానన్నాడు రా. 50 ఏళ్ళు బతుకుతానడా? నీకు ఆల్రెడీ 60 వచ్చినాయిగా. ఇంకో 50 ఏళ్ళే బతుకుతానట. ఏంటి దగ్గుతున్నావు? ఏదో దాస్తున్నావు, చెప్పు. డాక్టర్ ఏమన్నా కరెక్ట్ గా? ఫ్యూచర్ లో బ్లడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉన్నాయట్రా. ఫ్యూచర్ లో బ్లడ్ క్యాన్సర్ వస్తుందా? మరి ఇప్పుడు ఎందుకు దగ్గుతున్నావు? అప్పుడు తగ్గడానికి ఓపుకుంటుందో లేదు, అందుకే ఇప్పుడే తగ్గేస్తున్నాను రా. పోయే ముందు నాదో చిన్న కోరికరా. ఏంటి కోరిక చెప్పు. మీ మామ లేదు కదా, పిచ్చా ఈ వయసు రావాల్సిన కోరికలే. అది కాదురా. మూసుకొని ఉంటున్నా. మనకు ఆడదిక్కు లేదు కదా. ఆర్థిక లేకపోతే ఇప్పుడు ఏం చేస్తావు? మనకు ఆడదిక్కు ఉందిరా. ఉందా? సెటప్ అని పెట్టే నువ్వు గొమ్మ తీసి. నీకు ఒక అత్త ఉందిరా. నాకు ఒక అత్త ఉందా? ఆ అత్త ఇంటికి దారి కూడా ఉందిరా. అత్తారింటి దారి అదే. పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా పెద్ద హిట్ అదే. మీ అత్తను తీసుకొని రావాలరా. అంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి లాగా చెప్పులు పట్టుకొని అలా వెళ్ళి నదే గారిని తీసుకొచ్చి మొత్తం తీసుకొని రావాలన్నమాట. నువ్వు పవన్ కళ్యాణ్ కాదురా, అత్తారింటికి వెళ్ళే దారి ఉంటావు కదా. అవును. దాని మీద తారు నువ్వు. ఇప్పుడు అత్తని గుర్తుపట్టే ఎలాగా? అత్తని గుర్తుపట్టవసరం లేదురా. మరి అత్తే ఎదవల్ని గుర్తుపట్టేస్తుంది. ఈ సంగతి ఓకే, మరి నా సంగతి? ఎదవల్ని కూడా గుర్తుపడుతుందిరా. అత్త అడ్రస్ ఏమైనా కార్డు ఏమైనా ఉంటే ఇగోరా కార్డు. ఇదేంటి అంత తెల్లగుంది? వెనక్కి చూడరా. కార్డు వెనక్కి చూడరా. కార్డు వెనక్క ఉందా? ఉంది. అత్తని తీసుకొచ్చారా. అలాగే అలాగే. కాదు, ఇంతకీ అత్త ఎందుకు వెళ్ళిపోయింది ఇంట్లోంచి? ఆస్తి గొడవలు వచ్చి వెళ్ళిపోయిందిరా. మనకి ఆస్తి లేదుగా, గొడవ ఎందుకు పడదు? అదే ఆస్తి లేదని గొడవ వెళ్ళిపోయిందిరా. నేను వెళ్ళి అత్తని తీసుకొని వస్తాను, నువ్వు జాగ్రత్తగా. అత్తయ్య ఫ్యామిలీ గురించి నీకు తెలుసా? అత్తయ్య ఫ్యామిలీ గురించి పెద్ద గొప్ప ఫ్యామిలీ అంటే అది కాందారా? అత్తయ్యకి అతి సిగ్గు ఎక్కువ. ఆడదన్నది ఆ మాత్రం సిగ్గు ఉండాలి. అత్తకే కాదురా, ఇంట్లో మామయ్యకి పిల్లలకి అందరికి ఓవర్ గా సిగ్గురా. ఆ సిగ్గు తట్టుకోలేకే వాళ్ళు వదిలేశాను. కంకర పడితే నేను తీసుకొని వస్తాను. సరే, ఇగో ఈ లోపు ఆ పుస్తకాలు జరుగుతున్నాయంట ఢిల్లీ. ఏంటి పుష్కరాలా? జనాలు ఉంటారా? మరి ఎక్కడికెళ్తావు? బారికి వెళ్తాను, ఖాళీగా ఉంటది కదా. అమ్మాయి చేస్తుందరా మమ్మీ. ఏం చేస్తారండి? న్యూస్ పేపర్ చదువుతున్నా. న్యూస్ విశేషాలు ఏంటండి? లారీ గుద్ది 3 చనిపోయారంట. ఇంకేంటండి విశేషాలు? పక్క వీధిలో దొంగలు పడ్డారట. మన ఇంట్లో ఎప్పుడు పడుతుంది? కూర్చో. అదేంటి నా ఆఫీస్కి వెళ్ళేది ఈరోజు? నన్ను ఆఫీస్ లోంచి తీసేశారు. ఎందుకు తీసేశారు? అంటే ఒక అమ్మాయిని గోకాను, అందుకని తీసేశారు. అదే నేను ఉన్నాను కదండి. అంటే ఇంట్లో రోజు భోజనం ఉంటుందని చెప్పి హోటల్కి వెళ్ళడం మానేస్తావా? అవునా? సరేనండి. ఎక్కడికి వెళ్తున్నావు? హోటల్కి వెళ్తున్నాను. ఎవరు లోపల? ఎవరు వచ్చారండి? నువ్వెళ్ళు. హలో. మీరు వెళ్ళండి. లేదు నువ్వెళ్ళు. మీరు వెళ్ళండి. నువ్వెళ్ళొచ్చు కదా. ఏమైంది? ఎవరు వచ్చారండి పరాగట్లు? ఏమండి? ఎవరు? నేను మీ మేనల్లుణ్ణి. మీ మేనల్లుణ్ణి. నువ్వు మేనల్లుడువా? అదే మేనల్లుణ్ణి. అత్తయ్య సరే రండి, కూర్చోండి, మీతో కొంచెం మాట్లాడాలి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే.
ఏమండి బయట రండి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే. బాయ్ గారు నమస్తే అండి. బాయ్ గారు ఎవరు మీ నాన్నగారా? మా అబ్బాయి. మీ అబ్బాయి నాన్నగారు అనుకున్నా. రండి కూర్చోండి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే. అత్తయ్య కూర్చోండి. నీతో ఉంటే మా అన్నయ్య ఎలా ఉన్నాడు? అన్నయ్య గోడెక్కేసాడండి. గోడెక్కేసాడు. ఎప్పుడు దిగుతాడు? దిగడు, చచ్చిపోతే ఫ్రేమ్ కట్టించి గోడ కొట్టేసామాట. అవునా? ఎందుకు చచ్చిపోయాడు? పెళ్లి అవట్లేదని బెంగతో చచ్చిపోయాడు. పిల్లలు దానికి చచ్చిపోయాడా? అయ్యో, మరి నువ్వెలా పుట్టావు? పెళ్ళాడు మా నాన్నకు కాదు, నాకు పెళ్లి ఉంటుంది బెంగతో ఆయన పోయాడు అంటున్నా. నీకు అవదులే. నాకు ఒక టీ కావాలి అర్జెంట్ గా. అత్తయ్య ఒక టీ ఏమన్నా? నమస్కారం. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే. అమ్మ ఇడో అమ్మాయి ఎలా సిగ్గుపడిపోతున్నాడు? జనరల్ నన్ను చూసి అమ్మాయిలే సిగ్గుపడరే. అల్లుడు గారు, సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే. సిక్కిస్తుంది నీతో ఉంటే. అదేంటి తలపెట్టి సిగ్గు. అత్తయ్య టీ తాగేసా. తాగేసి భూదేవి తాగింది. పగిలిపోయింది తాగడం కూడా నిజంగా తెలుసా? రండి రండి కూర్చోండి. అత్తయ్య పేరు అడగడం మర్చిపోయినా. అత్తయ్య మీ పేరేంటి? ఓయా మీ పేరేంటి? సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే. సిక్కిస్తుంది నీతో ఉంటే. సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే. సిక్కిస్తుంది. ఇప్పుడు వచ్చి పెళ్ళైంది నుంచి నేనే మామూలు పేరు అడగలేదు. మీరే అడగలేదా? మొక్కలు చూసుకోలేదు. పేరే అడుగుతాం. ముఖాలు చూసుకోలేదా? అవును. ముఖాలు చూసుకోకుండా డీటెయిల్ పుట్టాడు. ఆడు పుట్టానికి మొక్కలు చూసుకోవాలంటే అత్తయ్య ఏం చేస్తుంది? సిక్కిస్తుంది నీ మాటింటే. సిక్కిస్తుంది నీతో ఉంటే. సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే. సిక్కిస్తుంది అందాకొస్తే. కళ్ళల్లో కడివిడు సిగ్గు, బుగ్గల్లో బుట్టెడు సిగ్గు. ఊళ్ళంతా ఒకటే సిగ్గు. నువ్వంటే ఆడదాన్ని సిగ్గుపడుతున్నావు. మావి కూడా ఎందుకు ఎంత సిగ్గుపడుతున్నాడు? మీ ఇద్దరం పెళ్లి చేసుకున్న కొత్తలో మీ నాన్నగారు ఏమన్నా తెలుసా? ఏమన్నారు? సిగ్గులేని అతను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి అన్నాడు. అందుకే అప్పటి నుంచి బయటకు వచ్చి సిగ్గుపడుతూనే ఉన్నాం. హలో ఏంటి? తాతయ్య బార్లో చచ్చిపోయాడా? ఓయమ్మా, తాతయ్య చచ్చిపోయాడు బార్లోని. ఏమండి విన్నారా? ఇప్పుడే విన్నా. మా నాన్న చచ్చిపోయాడంటే సిగ్గు, హార్ట్ అటాక్ వచ్చిందంటే సిగ్గు. అలా ఇప్పుడు వచ్చి నేనే కొట్టలేదు అలాగా. పదండి మన నాన్నగారి కార్యక్రమానికి వెళ్దాం. సో శరం టీమ్, ఈ స్కిట్ చూసినప్పుడు మీకు సిగ్గుగా అనిపించిందా? మా టీం మొత్తంలో శ్రీచర్ అనే బాగా సిగ్గుపడతాడు బేసిక్ గా. మ్యూజిక్ దగ్గర తప్పించి ప్రతి చోట సిగ్గుపడతాడు. బట్ హౌ హీ వాజ్ లాఫింగ్ టుడే, అదే ఐ థింక్ మీ కమెంట్స్ ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ క్షణం. శ్రీచు, Terrific performance. Really enjoyed it. ఓకే, సో మా జడ్జెస్ ఈ స్కిట్ గురించి ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. చెప్పండి. నాకు సిగ్గుగా ఉంది. నాకు కూడా సిగ్గుగా ఉంది కామెంట్ చెప్పాలంటే. నాగ్ బాబు సార్, బ్యాక్ టు ఫామ్. అండ్ శ్రీను యాజ్ యూజువల్ కొత్తగా ఏం చెప్పకర్లా, చాలా బాగుంది. పటాస్ ప్రకాష్ టీమ్
లో ఒకరికి ఘనంగా సన్మానం జరగబోతుంది. అసలు తను ఎవరో నాకు కూడా తెలీదు. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. ప్లీజ్ వెల్కమ్ పఠాస్ ప్రకాష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. రే రండ్రా డల్లుగా ఉండొద్దండ్రా. అన్న వచ్చే టైం అవుతుంది. అన్నకు ఫుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. జనాలు ఫుల్ గా వస్తారు, గుంపులుగా వస్తారు. అన్నకు అవి సరిపోవు. సెక్యూరిటీ పెట్టారా? పెట్టామన్నా. బౌన్సర్లు పెట్టారా? పెట్టామన్నా. అన్న పొద్దున్న లేచిన దగ్గర నుంచి మా అందరి చేత ఇన్ని పనులు చేపిస్తున్నాం. ఇంతకు ఎవరు వస్తున్నారన్నా? అరే మన అన్నరా. మనన్న ఎవరన్నా? మీ అన్న? మా అన్న కదరా, మన ఊరికి అన్నరా. మన ఊరికి అన్న? ఎవరన్నా ఆయన? అరే జబర్దస్త్ స్టేజ్ మీద మనకన్నా అందనంత ఎత్తు ఎదిగిపోయి అక్కడ నుండి కిందకి ఎలా రావాలో తెలియకుండా గిలగిలా కొట్టుకుంటాం మన అన్నరా. అర్థం కావట్లేదు అన్న. అన్న తెలీదా? అరే సాయి ఒకసారి తీరా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, ఆ అయ్యకు అయ్యన్ని నువ్వు. ఇవాళ మనం ఎంత పుణ్యం చేసుకున్నావురా. ఎన్ని రోజుల తర్వాత మన అన్న ఊరికి వస్తున్నాడు రా. సార్ ఏంట్రా పాట అయిపోయింది సార్. అయితే ఏంటి సార్? పాట అయిపోయినా కూడా డాన్స్ చేస్తుంటే అందరు మిమ్మల్ని ఎర్రి పుష్పం చూసినట్టు చూస్తారు. హీరోయిన్ గా ఒకలాగా, అంత సెలబ్రిటీ అయిన గా ఒకలాగా ఉన్నది. ఎప్పుడు మనం ఒకేలాగా ఉండాలి. సార్ ఏం చెప్తున్నాడంటే ఒక పెద్ద స్టార్ అయినా కూడా సింప్లిసిటీ మెయింటైన్ చేయాలి. అందుకే అతను సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నా అని చెప్తున్నాడు. అరే చూస్తారేంట్రా? పూలదండ తీసుకుంటారా? అన్న పూలదండ ఏంట్రా? అభిమానం ఉంటే గుండెల్లో ఉండాలి, దండల్లో కాదు. దండ నువ్వే వేసుకోవాలి. అన్నేం చెప్తున్నాడంటే మీరు ఒక్క దండ కాదు 1000 దండలు తెచ్చినా వేసుకుంటాను, మీ అభిమానం అలాంటిదని చెప్తున్నాడు. అప్పుడు ఆయన చెప్పడం ఓ ఆగుతున్నావు అంటే ఆయనకు నేను ట్రాన్స్లేటర్ అంటే ఆయన మాటలు ఎవరికి అర్థం కాదు కదా, అందుకే నేను ట్రాన్స్లేటర్ గా పెట్టుకున్నాను. ఓహో ఆ ఫెసిలిటీ పెట్టుకున్నాడా? ఇప్పుడు అన్న ఏం చెప్పాడంటే నేను చాలా గొప్పవాడిని. నేనే నసగానే అనుకున్నాను, నువ్వు నాకన్నా డబుల్ నసగాడు అయిపోయావు. ఏంట్రా అన్నకు దిష్టి తీయాలి. రోడ్డు మీద వచ్చి ఎంత దిష్టి పట్టండ్రా, గుమ్మడికాయ పట్టండ్రా. అన్నకు ఊరంతా దిష్టే. ఎంత పెద్ద సెలబ్రిటీ అన్న. నువ్వు మనిషివా జంతువా లేదు ముఖమా? ఎవడని దిష్టి తీసినోడు పక్కన వేస్తాడు, కాలు మీద వేసాడు. అన్నేంటదా ఒక కాలికి చెప్పు వేసుకున్నాడు, ఒక కాలికి బూట్ వేసుకున్నాడు. నేను ఇండస్ట్రీ వచ్చినప్పుడు చెప్పు వేసుకుని వచ్చాను, సెలబ్రిటీ అయ్యాను, బూట్ వేసుకున్నాను. ఈ ఒకరి దాని ఒకలా ఎప్పుడో వదల్లాగా పోతున్నాను. కొట్టండ్రా చెప్పట్లు. అరే ఇది నీ బిడ్డ. నేను ఎంతవరకు అకౌంట్ ఓపెన్ చేయాల, బిడ్డలో వచ్చింది. అన్న అకౌంట్ అంటే ఆ అకౌంట్ ఈ అకౌంట్ కాదన్నా, మన ఊరి బిడ్డ. మన ఊరు బిడ్డ అన్న పేరు పెట్టన్నా. అరే ఏదైనా మంచి పేరు చెప్పరా. దేదీప్య మాన్విత. దేవిత్య మాన్విత. అరే అన్నను కూర్చోబెట్టండి రా. మీ అందరి కోసం మీ అభిమాన కమిడియన్ దుర్గారావు ఒక అద్భుతమైన పాట పాడి మిమ్మల్ని అందరినీ రంజింపజేస్తాడు. నన్ను దోసుకున్నవతే వెన్నెల దోసాన్ని కన్నలలో ఉన్నా, నిన్నే దాచి ఉన్నా. నన్ను దోసుకున్నవతే వెన్నెల దోసాన్ని కన్నులలో ఉన్నా, కన్నులలో ఉన్నా. అన్నా అప్పుడు నేను కన్నుల్లో ఉన్న అర్థం అవుతాను, ఇంకేం అర్థం అవట్లేదు అన్న. అంటే నన్ను దోచుకుందు అంటే ఆ పాట పాడాడా? దుర్గారావు యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాంబయ్య గారు మాట్లాడతారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో సాంబయ్య గారిని మాట్లాడిద్దాం. అందరికీ నమస్కారం. మీకు అన్న గురించి చాలా విషయాలు చెప్పాలి. అన్న గురించి చెప్పాలంటే ఇవాళ జబర్దస్త్ స్టేజ్ కి 3 బలాలు. ఒకటి నాగబాబు బలం, ఒకటి రోజాబారు బలం, మూడోటి మన అన్న దుర్గారావు బలం. మరి ఈ మధ్య జబర్దస్త్ టీమ్ లో అన్న ఒక
ఆర్పి టీం అయితేనేమి, ఒక పటాస్ ప్రకాష్ టీం అయితేనేమి, ఒక రాకెట్ రాఘవ టీం అయితేనేమి, ఇవాళ అన్న లేకపోతే వాళ్ళు స్కిట్లు కొట్టట్లేదు. నిన్న మొన్న మన పటాస్ ప్రకాష్ అన్న కేవలం మన దుర్గారావన్న మీదే ఒక స్కిట్ మొత్తం రాసుకొని అద్భుతంగా ప్రదర్శించారు. మరి ఈ క్రెడిట్ అంతా ఎవరిది? రేసు మీదే. చొప్పించి కొడతా, నాదిరా. అన్న గురించి ఇంకో 4 మాటలు నేను చెప్పదలుచుకున్నాను. తొండ ముదిరి ఊసరి వల్ల అయినట్టు, పంది పలిసి ఊర పంది అయినట్టు ఒక మేకప్ మ్యాన్ ఇవాళ ఆర్టిస్ట్ అయ్యాడు. తిడుతున్నాడా పొగుడుతున్నాడా? నువ్వు ఆర్టిస్ట్ వా కమెడియన్ వా? అప్పుడు అయితే ఎందుకులే. అన్న గురించి అన్న మనిషివా జంతువా? నువ్వే మాట్లాడతావు, ఇంకా మేము ఎరుపప్పలాగా తిట్టామంటావు. అన్న నువ్వు అలా తిడుతుంటే నాకు చెమట్లు పడతాయి. అరే టచ్ అప్ సార్, వస్తున్నా సార్. నీకు ఇంత వేషం ఇచ్చా బుద్ధి మానుకోక తగ్గు. సార్ మనకి ఇమేజ్ ఉంది సార్. ఇప్పుడు పెనం వేడిగా ఉన్నప్పుడు అట్లేసుకోవాలి. ఏమర్థమైంది? చల్లకపోతే దోశలు రావు కాబట్టి. ఇవన్నీ కాదు కానీ మా ఊరికి, మా ఫ్యాన్స్ పిల్లలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి సార్. ఫోన్ మళ్ళీ సాయంకాలం కల్లా మెసేజ్ పంపి. మెసేజ్ అంటే ఆ మెసేజ్ కాదు సార్, ఏమన్నా ఒక 4 మంచి మాటలు చెప్పండి అంటున్నా సార్. అరే ఇంకా ఏదో రాసుకున్నాం కదా. అదే ఇంగ్లీష్ లోయా? నీకు తెలుగే రాదు, ఇంగ్లీష్ కావాలా? ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. చచ్చింది గొర్రె. మళ్ళీ చెప్పు. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. ఫెయిల్యూర్ సార్ సచిన్ అన్నది ఏంటి సార్ ఇది? ప్రతి ఓటమి గెలుపుకి మెట్టు, అలాంటి ఓటములు ఎన్నో మెట్లు చేసుకుని నేను ఇంతెత్తుకి ఎదిగానని చెప్తున్నాడు. అబ్బా అంత చెప్తుందా సార్? అంత చెప్తున్నది. నెక్స్ట్ ఉంది. చెప్పు. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. వేర్ ఇస్ ఎ దల్, వేర్ ఇస్ ఎ దే. హిందీ లేదు, రాసావు కదా, చెప్పు. హిందీ కూడా కావాలా? ఇమేజ్ 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 ఇమేజ్. కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అభి. చల్ కరోజో ఖరోజో, ఆజ్ కరే కరోజో. చివరికి సార్ తెలుగులో చెప్పండి, అయిపోద్ది. చెప్పేసి ఏది తనంతట తాను నీ దరికి రాదు, శోధించి సాధించాలి. ఓది సాధించి రాదు, శోధించి సాధించాలి. సార్ మీ అందరి కోసం ఆయన నిజ జీవితంలో జరిగిన అనుభవాలని, కష్టాలని మీ అందరితో పంచుకుంటాడు. సార్ చెప్పండి. ఈ రోజు ఇట్లా ఉన్నాను కారణం ఏంటంటే, నేను ఫస్ట్ లో ఇండస్ట్రీకి వచ్చాను. ఒకసారి ఏంటంటే మేకప్ అసిస్టెంట్ గా మామూలుగా చెట్టు వరకు చేస్తా ఉన్నాను. చెట్టు వరకు వెళ్తా చేస్తా 24 గంటలు చేస్తానే ఉండేది. దాని దగ్గర ఫలితం ఉండేది కాదు. ఒక రోజు మళ్ళీ ఉండి ఈ జీవితం ఎందుకు అని అనుకున్నాను. మళ్ళీ మేకప్ అసిస్టెంట్ గా వెళ్ళాను. ఒక రోజు వెళ్తానే ఉన్నాను. మేకప్ చేస్తానే ఉన్నాను, అత్తనే చేస్తున్నాను. ఒకసారి ఉండి చెట్లు అటు ఇటు చూసాలి, ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక కలిగింది. ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక కలిగినమ్మటే ఇంకా వెనక ముందు చూసుకోకుండా ఆర్టిస్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు అందరూ నాలాగే అందరూ చెప్తాను, మేకప్ నేర్చుకోరా, హెయిర్ స్టైల్ నేర్చుకోరా అంటాను. ఏదో చెప్తాను, ఏంద్రా 2 నెలల నుంచి హెయిర్ స్టైల్ నేర్చుకోలేదు, ఎందుకురా నువ్వు అది ఇదని అంటున్నారు. శరణ్ టీమ్ మొత్తానికి మీకు అర్థమైంది కదా, హీస్ ఎ క్యారెక్టర్ ఇన్ హిమ్సెల్ఫ్. ఫస్ట్ టైం నేను దుర్గా ప్రసాద్కి ఇంట్రడ్యూస్ అయ్యాను. సో ఇట్ వాజ్ వెరీ వెరీ బిగ్ సర్ప్రైజ్. భలే ఎంజాయ్ చేశాను. ఫస్ట్ 2 times నాకు ఏమంటున్నాడో అలా కొంచెం ముందుకు వచ్చా, ఆ తర్వాత ఇంక సింక్ అయిపోయింది. దుర్గా ఏంటి ఫుల్ పండగ చేసుకుంటున్నావు? నిజంగా దుర్గారావు మాటలకు అర్థాలే వేర్లే. నాకు ఈ స్కిట్ చూసి అస్సలు ఎరకతి పుట్టలేదు. ఎలా ఉంది స్క్రీన్ ప్లే? చాలా బాగుంది. నాగ్ బాబు సార్. ప్రకాష్ సార్, దుర్గారావుకి ఇలా చేద్దామన్న ఆలోచన ఇట్స్ ఎక్సలెంట్ ఐడియా. దుర్గారావు ఇప్పుడు మాట నవ్వు వస్తుంది, మామూలుగా మాట్లాడినా నవ్వు వస్తుంది. అలాంటిది స్టేజ్ మీద ఆడేసిన ప్రతి పంచి పెళ్లిది. దుర్గారావు బాగా చేసావురా, చాలా మంచి స్కిట్ చేసావు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ రా. డార్లింగ్ రోజా గారు టచ్ అప్ కావాలా? నిజంగా చాలా సాహసం చేశాడు ప్రకాష్, కానీ ఈ స్కిట్ తో ఎక్కడికి వెళ్ళినా దుర్గా ఫుల్ ఫేమస్ అయిపోతావు. చాలా బాగా చేసావు. అండ్ మధ్య మధ్యలో చిన్న పంచెస్ కూడా బాగున్నాయి. టచ్అప్ అనగానే మీకు టచ్అప్ చేయటం వెరీ నైస్. ఓ హారర్ కామెడీ స్కిట్ తో మనందరినీ ఫుల్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సునామీ సుధాకర్ విత్ బుల్లెట్ భాస్కర్. సో లెట్స్ వెల్కమ్ దెం.
నమస్తే సార్. నా జాయినింగ్ రిపోర్ట్ సార్. ఏం పేరయ్యా? రాజ్ సార్, కృష్ణనగర్ ట్రైనింగ్ సార్, 30 years ఇండస్ట్రీ సార్. చిల్ ఇప్పుడు వరకు బ్రేక్ లేదు సార్. రేట్ సేవలు ఇంతకుముందు ఎక్కడ చేసావు? స్టేషన్. ఆయన ఇంటి పేరు సార్. ఇగో ఆయన ముద్దు పేరు సార్. ఆపు ఆపు, వెళ్ళి కూర్చో. ఓకే సార్. ఏంటి ప్రాబ్లం ఏంటి? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను సార్. ఓకే. మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు సార్. తల్లిని చేస్తే ఒప్పుకుంటారని కష్టపడి తల్లిని చేశాను సార్. మరి పెళ్లి చేశారా? చేశారు సార్. ప్రాబ్లం ఏముంది? ఆ అమ్మాయితో కాదు సార్, వేరే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు సార్. ఇప్పుడు అది నన్ను చంపుతానని భయపెడుతుంది సార్. ప్లీజ్ సార్, మీరు ఎలాగైనా కాపాడండి సార్. ఆ ప్లీజ్ అడ్రస్ సార్. ఏంటి? పంజాగుట్ట శ్మశానం సార్. శ్మశానమా? అవును సార్. శ్మశానం ఏంటి? చచ్చిపోయారు నెలైంది సార్. ఈ కేసు అటు పక్కన పెట్టు. దెయ్యాల గురించి మాట్లాడుతున్నాడు. నీ సంగతి ఏందమ్మా? నిన్న నాకు పెళ్ళైంది సార్. రాత్రి శోభన ఏర్పాటు చేశారు సార్. పాల గ్లాస్ తో గదిలోకి వెళ్ళేసరికి మా ఆయన బాత్రూమ్ కిటికీ నుంచి పారిపోయాడు సార్. నువ్వెందుకు రా నవ్వుతున్నా? ఆడు కాబట్టి కిటికీలోకి వెళ్ళిపోయాడు. నేనైతే పెళ్లి పీటల మీకలు వెళ్ళిపోయాను. ఏం మాట్లాడుతున్నారా తంతా? అదే నీ కొడుకు పుడితే ఎలాగ కొడతానంటావా? ఒరేయ్, శోభన కాలేజ్ కొడుకు ఎక్కడి నుంచి వస్తారా? ఒరే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావురా సార్. వాడు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నానండి. లేదు లేదు, నీ భర్తని ఎత్తుకు తీసుకొచ్చే బాధ్యత నాది. సరేనా? సరే అండి. ఓకే రే, నీ ప్రాబ్లం ఏంటి? సార్ నా కుక్క తప్పిపోయింది సార్. కుక్క తప్పిపోయిందా? అవును సార్. దాని రూపురేఖలు ఎలా ఉంటాయిరా? రూపురేఖలా సార్? ఒక్క నిమిషం సార్. వా సార్, దొరికింది సార్. దీనికి తోక పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సార్. ఆపండి, మీ గొడవ ఆపండి. సార్ ప్లీజ్ సార్, దాని నుంచి మీరే కాపాడండి సార్. నేను అది చెప్- దెయ్యమే వచ్చింది సార్. అరే నేను చూస్తానే. సార్. ఏమిటి? వచ్చింది సార్. ఎక్కడ? అదిగోండి సార్. అది గాలి కూర్చుంది. గాలి కాదు సార్, చూడండి సార్. రేయ్ దిక్కుమాల సచ్చినోడా, అక్కడ ఊగుతుంటే కనిపించట్లేదా? ఎవరిచ్చారా నీకు ఉద్యోగం? అరే గాలి కూతుందిరా అది. రేయ్, అక్కడ దయ్యం ఉంది కాబట్టి ఊగుతుందా? దిక్కుమాల సచ్చినోడా. రా, నేను చూడు. వద్దు సార్, కొడతాను సార్. ఒరే బుల్డోజర్ కి బ్రదర్ లా ఉండవు, నిన్ను కొట్టేది ఎవరు? ఏమండి జాగ్రత్త అండి. ఏదో మొగుడు చెప్పాడు చెప్తావంటే. ఏదో పొరపాటును పెళ్లి చేసుకున్నాను. నన్నేం చేయకు. నేను చెప్పాను కదా సార్, అక్కడ దయ్యం ఉంది సార్. దయ్యం ఉంది సార్. వద్దు సార్. ఓ పని చేద్దాం, నువ్వు రామ్మా. అమ్మో నా భయం అండి. నువ్వు రా. అయ్యో నాకు భయం అరే అండి. దెయ్యం ఆడ పక్షులు ఏం చేయదురా? అవునా? నువ్వు వెళ్ళు. అమ్మా అమ్మా గుర్తు పట్టేసిందండి. నేను చెప్తున్నాను సార్, అది చచ్చి దయ్యం అయింది సార్. అరే, ఈ రోజుల్లో దెయ్యాలు ఏంటయ్యా? ఏయ్ నువ్వు వెళ్ళరా. ఏంటి ఏడుస్తున్నావు? అరే చిన్న పిల్లల్ని దయ్యం ఏం చేయదు. పో. అది నీకు తెలుసు, నాకు తెలుసు. దానికి తెలియదురా, ఎర్రి పప్ప. చిన్న పిల్లల్ని ఏం చేయదురా, నిన్నేం చేస్తుంది? పోరా. ఏయ్, పోరా, కుక్క తప్పిపోయిందని నేను వస్తే దానికి అప్ప చెప్తా అంటావే. నీ పక్కన ఎతికిస్తాను నేను. రేయ్, పోరా. వద్దురా, చంపేస్తాను రా నీ. ఏం కాదులే రారా. పోరా, అసలు దయ్యాలు నాకు ఉందా లేదా? పో. అక్క, నా బంగారక్క, వదిలేకని దండం పెడతానక్క. బుజ్జక్క, నీ దండం పెడతానక్క, వదిలేయక్క. ఆపండి మీ దెయ్యాలు గోల. ఆపండి మీ దెయ్యాలు గోల. ఈ రోజుల్లో దెయ్యాలు గీయాలంటున్నారు. ఉన్నది సార్, కావాలంటే చూడండి సార్. అంత క్లియర్ గా టీవీగా కూర్చొని ఎలా ఊగుతుందో. వాడు నాకు ఇచ్చి పెళ్లి చేయి.
చేస్తా 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 అడ్డులేరా అడ్డులేరా ఏరా నన్ను ప్రేమించి ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటావా? అంటే కట్నం బాగా ఇచ్చారు. నేను కూడా కట్టం ఇచ్చేదాని కదా దొంగనాక నిన్ను చంపేస్తారా? ఎందుకు? నిన్ను చంపేస్తా. లేక పాప చచ్చిపోతాడక్క. ఎందుకు వదిలేయరా? వాడు నన్ను మోసం చేశాడ్రా, నన్ను మోసం చేశాడ్రా. అవురా నేను ఎలా ఉన్నానురా? ఐశ్వర్య రాయలాగున్నావు అక్క. నాకు చిన్న డౌట్ అక్క. అడుగురా. మీ ఇంట్లో కొబ్బరి పచ్చడి తింటారా అక్క? తింటాం కదరా. కొబ్బరి పొడి ఎలా చేసుకుంటారా అక్క? మిషన్ లో పెట్టి తీస్తారా లేదంటే నీ పళ్ళలో పెట్టి పరపర తీస్తారా? అంత మాట అంటావరా నన్ను? కొట్టేదవా? రేయ్ ఏం కాలేదుగా? నువ్వు ఆడుకొని వదిలేస్తావారా? రేయ్ నువ్వు చూస్తే బెత్తుడు నేను చూస్తే బాలుడు మన కాంబినేషన్ బాగోదురా. రేయ్! ఒక్క నిమిషం ఆగరా. పెళ్లి చేసుకోవాలని ఒప్పి 15 రోజులు నేను ఎలాగలరా? నా పిల్ల తట్టుకోలేదురా. అప్పా చేయరా నాకు ఇప్పుడే పెళ్లి కావాలి. అమ్మో హలో ఎస్పీ గారు, సార్ తొందరగా 2 దండలు ఒక పొద్దు గారిని వీలైతే పెద్ద పెట్టాలని పంపించండి. ఇటు మొత్తం దెయ్యాలు వచ్చేసినాయా? దెయ్యమేది? ఏదేం సార్? దెయ్యం వచ్చింది కదా ఇప్పుడు వరకు. ఊరుకోండి సార్. జబర్దస్త్ లో కొత్త టీం కావాలని పేపర్లో వేశారు సార్. ఆడిషన్ కోసం రేపు వెళ్ళాలి సార్. ప్రాక్టీస్ కోసం పోలీస్ స్టేషన్కి వచ్చాం సార్. స్కిట్ వేస్తారు కానీ ఇలాంటి స్కిట్ వేస్తారు. అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ తప్పు సార్. కోపము భయము పీక్ లో ఉండాలన్నారు సార్. టీం ఇచ్చారు. గారు సార్ ముందు ఇమ్మీడియట్ గా వాళ్ళిద్దరు తీసుకొచ్చి డిపార్ట్మెంట్ ఎక్కడ? మా పర్ఫార్మెన్స్ గనుక మీకు నచ్చినట్టయితే బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్ అని టైప్ చేసి నాగబాబు గారు కానీ రోజా గారు కానీ SMS చేయండి సార్. థ్యాంక్ యూ సార్. నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా. సో రోజా గారి దగ్గర నుంచి అడుగు. రోజా గారు అయ్యో comments ఇవ్వండి. రోజా గారు నరేష్ మళ్ళీ ఇంకొకసారి ఫ్లాట్ చేసావు. ఫిదా అయ్యాను రా. సూపర్ గా చేసావు. అండ్ కాన్సెప్ట్ చాలా బాగుంది భాస్కర్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. నాగబాబు సార్, అది నేను మామూలుగా ఈ ముగ్గురు కలిసి స్టేషన్ లో ఏదైనా డ్రామా ఆడుతున్నారేమో వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్ అనుకున్నా. జబర్దస్త్ కిట్ ప్యాట్ చేయడానికి వచ్చేవా? బాగుంది. ఆ చిన్న ఫినిషింగ్ టచ్ చాలా బాగుంది. భాస్కర్ గుడ్. నేను సైతం ప్రపంచ అగ్నికి సమిధన్ ఒక్కటి ఆహుతిచ్చాను అంటూ వచ్చేస్తున్నారు మన ముందుకి చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. మన మగాళ్ళందరి కోసం మనమందరం ప్రాణత్యాగాలు చేస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. అన్నా ఇప్పుడు మనం చావడం అవసరం అన్నా? అవసరమేరా. దేశంలో మగాళ్ళందరూ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారా. ఒక మగాడిగా తలెత్తుకొని బతకాలి. ఆ రోజు రావాలంటే మనం చావాలి. మన చావు ఈ ఆడవాళ్ళకి ఓ గుణపాఠం కావాలి. ప్రతి మగాడి ముఖంలో ఓ నవ్వు కావాలి, ఓ పువ్వు పూయాలరా. అన్నా
ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద త్యాగం ఎందుకన్నా? ప్రతి మగాడు వాడే నేల చిత్తం వాడే తినాలి, వాడి చొక్కా వాడే కొనుక్కోవాలి, వాడి ఇష్టంగా వాడే బతకాలి. ఇప్పుడు కూడా మనం ఎంతో కొంత ఇష్టంగా బతుకుతూనే ఉన్నాం కదన్నా. ఎక్కడ బతుకుతున్నావురా? ఎక్కడ బతుకుతున్నావు? నీ శాలరీ డబ్బులు రాగానే నీ పిల్లం వచ్చి ఏమండి మీకు చొక్కా లేదు కదా, నీ చొక్కా కొనిస్తాను షాపింగ్ పదాన్ని అంటది. నీ చొక్కా ఎంతరా? 500 అన్న. దాని చీర ఎంతరా? 5000 అన్న. పీకోపాలు ఎవరు కుట్టిస్తారా? దానికి 500. షాపింగ్ అనే పేరే మనదిరా, షాపింగ్ మాల్ మొత్తం దాందేరా. సరే నా పిల్లం చొక్కా కొనిచ్చని సంతోషపడితే వీళ్ళేమో ఆ చొక్కాని ఇస్త్రీ చేసి బొక్క పెడతారు. ఈ చొక్కకి బొక్క ఏంటని అడిగితే కిచెన్ లో పప్పు మాడితే వెళ్ళానండి అంటది. ఏ పప్పు వండేటప్పుడు దాని చీరని ఇస్త్రీ చేసుకోవచ్చుగా? చేసుకోరు. ప్రపంచంలో మగాడి చొక్కలకే బొక్కలు ఉంటాయి, ఆడదాని చీరలు మాత్రం బొక్కలు ఉంటావు. పని మనుషులకు పాత చేయడానికి వాళ్ళకి పాత చీరలు ఉంటాయి, మనకేముంటాయి బొక్కబడిన చొక్కాలు తప్ప. పని మనిషి ఏమో అమ్మగారు మంచిది అయ్యగారు పిసినారి అంటది. చూసారా, చివరికి పని మనుషుల దగ్గర కూడా మనకు వాల్యూ లేకుండా చేస్తారా? అందుకేరా నా ఈ త్యాగం. అగ్ని నేత్రమోగ్రజ్వాల దాచినావో రుద్రుడా, అగ్ని శిఖలను గుండెలోన అణచినావో సూర్యుడా. మేం చనిపోయినా పర్లేదన్నా, మా వల్ల దేశానికి ఏ ఉపయోగం లేదు. కానీ మాకున్న ఒక్కగానొక్క నువ్వు పోతే ముందు తరాల మొగాల పరిస్థితి ఏంటన్నా? నేనెక్కడికి పోతాను రా పిచ్చోలారా, నేనెక్కడికి పోతాను? ప్రతి మగాడి ముఖంలో నవ్వునై కనిపిస్తాను, ప్రతి మగాడు తలెత్తుకుని బతికేలా సపోర్ట్ నై ఉంటాను, ప్రతి మగాడి కష్టంలో ఇష్టానై ఉంటాను, ప్రతి ఆడదానికి ఓ గుణపానై ఉంటాను. తప్పంతా ఆడవాళ్ళదే కాదన్నా, మందు కూడా ఎంతో కొంత ఉంటుందేమో అని. అరే నిప్పు కాలడం తప్పు కాదురా, అది నిప్పు ధర్మం రా. అదే నిప్పు మీద వర్షం కొట్టడం నేల ధర్మం కదన్నా. నేను టాపిక్ ని రేట్ చేస్తుంటే ఇద్దరు డీల్ చల్లి ఆపేస్తున్నాడు. మన సంపాదన కూడా మనం సరిగా తినలేని పరిస్థితిలో ఉన్నాంరా ఈ రోజు, మనకు తెలియట్లేదురా. నాకు అర్థం కాలేదన్నా. ఇప్పుడు నీకు చికెన్ తినాలనిపించింది అనుకో, నీ పిల్లం ఈ రోజు నేను ఉపాసం అంటది. నీ పిల్లానికి చికెన్ తినాలనిపించింది అనుకో, నువ్వు ఉపాసం ఉన్న రోజు తెచ్చుకొని తింటది. అన్నా నిజమేనన్నా, మా ఇంట్లో చికెన్ కుక్కకైనా వేస్తున్నారు కానీ నాకు మాత్రం పెట్టట్లేదన్నా. మనం ఉద్యమం చేసే దాంట్లో తప్పేమన్నా ఉందారా? అందుకేరా మన ఈ ఉద్యమం. అక్రమాలను రాసిన ఉక్కు పాదం నీదిరా, హింసగణ జగధ్వంసరచనను చేసిన ఆచార్యుడా. మనం త్యాగం చేయకుండా ఇంకేం చేయలేమన్నా? చేత్రా. ఇంటికెళ్ళి గిన్నెలు దొమ్ముకుంటూ త్యాగం చేయొచ్చు, పిల్లం చీరలు ఉత్తుకుంటూ త్యాగం చేయొచ్చు, పిల్లలు ముడ్లు కట్టుకుంటూ త్యాగం చేయొచ్చు. అదే బెటర్ కదన్నా. నా ఉద్యమానికి కలుపు మొక్కలా తయారయ్యారా మీరందరూ. రండి త్యాగం చేద్దాం రండి. ఫారెన్ పిట్టలు స్టూల్ ఎక్కుతుంటే మన పిట్టలకి ఏమైందిరా? అన్నా ముందు వాటితో మానిటర్ చేయన్నా, తర్వాత మేము టేకులు చేస్తాం. టేకులో చేస్తారా మీరందరూ? చంపేస్తా ఒక్కొక్కరిని ఏమనుకుంటున్నారో. అరే పిల్లానికి రోజు మూతి మీద లిప్స్టిక్ ఉండాలి, అదే మూతి మీద మన మీసాలకు మాత్రం ఒక డ్రాప్ కొబ్బరి నూనె కూడా ఉండదురా. అందుకేరా చాలా మంది మగాళ్ళు మీసాలు తీసేసి బతుకుతున్నారా దరిద్రులారా. అమ్మ బొంగుల జీవితం చచ్చిపోదామన్నా. బయట పంది బురదలా బతుకుతుంది, మనం ఇంట్లో బతుకుతున్నాం. వెరీ గుడ్ వెరీ గుడ్. కానీ అన్న చచ్చిపోయే ముందు ఒక్కసారి ఇంటికి వెళ్ళి పిల్లలతో ఒక 5 నిమిషాలు మాట్లాడొస్తాం. పెళ్ళాం పెళ్ళాం పెళ్ళాం, ఇల్లు ఇల్లు ఇల్లు, ఏముందో ఇంట్లో టార్చర్ పెట్టే పెళ్ళాం తప్ప. కష్టం మనది, సుఖం వాళ్ళది, అవసరం మనది, అవకాశం వాళ్ళది, సంతోషం వాళ్ళది, సంతాపం మనది రా. అర్థం చేసుకోండి రా. అన్నా ఇక ఒక్క క్షణం కూడా లేట్ చేసే ప్రసక్తే లేదన్నా. త్యాగం చేద్దామన్నా. బొంగులేదు ఏం జరిగినా పర్లేదు, చరిత్ర మనం మిగిలిపోవాల్సిందేనా. ముందు స్టూల్ ఎక్కడరా? ఆడదాని చేతిలో కాకుండా మన చేతిలో మనం చస్తున్నందుకు గర్వపడాలి. వచ్చే జన్మలో మనమే ఆడవాళ్ళగా పుట్టి మన మగవాళ్ళని మనమే సుఖపెడతాం. ఏంటండి మనం ఏదో మాట మాట్లాడుకొని చిన్న గొడవ పడితే
మీరు ఇక్కడికి వచ్చి ఊరేసుకొని చచ్చిపోతారా? మేము ఉద్యమం చేస్తున్నాం. ఊరుకోండి, మీకు ఉద్యోగం చేయడమే సరిగ్గా రాదు. వారానికి 4 రోజులు లీవ్ పెడతారు. మరి ఉద్యమం ఒకటి మీకు ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు. ఏమండి, మీ మాటే వింటే మీరు చెప్పినట్టే చేస్తాం. రాండి బొంగలోని మా ఉద్యమం మీకు గుణపాఠం కావాలి. సబ్బాస్ రా సైతానికి వచ్చి సబ్బాష్ సబ్బాష్. ఒక్క నిమిషం, నేను చెప్పింది విన్నాక ఆ తర్వాత చావండి. చెవులు ఏం చెప్పారా దరిద్రులా? చెవులు ఏం చెప్పారా రే? దరిద్రులా చిచ్చి 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 చిచ్చి. ఈ ఆడవాళ్ళకు సూదంతా సంధిస్తే సముద్రాన్ని సంక నాకు ఇచ్చేస్తారు వీళ్ళు. ఈ అమ్మ వీళ్ళకు ఈ నలుగురు పోతే ఏంటి బొంగులోది, ఇంకా 40 మందిని తయారు చేస్తా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఆడవాళ్ళ మీద నా ఉద్యమం అనేది ఎప్పుడు ఎప్పుడు అనేది అసలు చేస్తూనే ఉంటా. దీనికి తగ్గే ప్రసక్తే లేదు. దీంట్లో అసలు ఎదురే లేదు. తగ్గే ప్రసక్తే లేదు. ఏంటి మా ఆడవాళ్ళ మీద ఏదో ఉద్యమం మొదలు పెట్టావంట? ఎగ్జాక్ట్లీ. ఇదిగో వెనకాల ఏడుస్తావేంటా నువ్వు? ఏడుపు మహనుడా, నీతో మాట్లాడే ఇదిగో గిల్లదని చెప్తున్నాను. గిల్లదని మా మర్యాద ఉండదు ముందే చెప్తున్నాను. నేను మామూలుని కాదు. నా తిక్క గురించి నీకు తెలియదు. తల మీద కొట్టదు. 10 రూపాయలు పడింది నీదేనా? నాదే. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతించాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతించాను. మొత్తం లేడీస్ కి యాంటీ స్కిట్ చేశారా మీరు ఈసారి? బ్యాలెన్స్ ఎక్కడ చంద్ర గారు? బ్యాలెన్స్ ఎక్కడ? మీ లేడీస్ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు అక్కడ. బ్యాలెన్స్ తప్పిపోద్దని అలా చేశాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. బాగుంది. మీరు ఒక్కొక్కటి చెప్పడం, దానికి కౌంటర్స్ గా జీవా సతీష్ క్వశ్చన్స్ డౌట్లు అడగటం అన్ని బాగున్నాయి. నాగబాబు సార్, మీకైతే నచ్చింది కదా స్కిట్? టోటల్ స్కిట్ లో నాకు క్లైమాక్స్ బాగా నచ్చింది. ఉరి తీసుకుని చచ్చిపోయే రేంజ్కి వెళ్తున్నారు మగవాళ్ళు. గుడ్, బాగుంది. ఈ టీం ఇప్పటి వరకు మనందరినీ పాటలు పాడి నవ్వించింది, పంచులేసి నవ్వించింది. కానీ ఫస్ట్ టైం కవితలతో నవ్వించడానికి వచ్చేస్తున్నారు వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీ. సో లెట్స్ వెల్కమ్ దెం. అల్లే అల్లే అబ్రోసులే నీ చూపుల్లో తగిలింది గూగులే. నా పేరు బ్రూసిలి, ఇది నా పెళ్ళం శ్యామిలి, నాకుందో కూతురు చికిని చెమేలి, నా కొడుకు కబడ్డీ ఆడదామని వెళ్ళాడు భీమిలి, ఇదే నా టోటల్ ఫ్యామిలీ, మా ఇల్లు కవితలకే కళాంజలి. స్టార్టింగ్ మీ కవితలతో సాగొట్టేస్తారండి. అయినా కవితలు అంటే అంత పిచ్చండి మీకు, నాకు అర్థం కాదు. మాట్లాడితే కవితలు 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 అంటారు. చూసారండి ఈయనే మా ఆయన. ఈయన అనుకుంటాడు నా పిల్లలకి ఈయనే నాన్న, కానీ అసలు విషయం తెలిస్తే చచ్చిపోతాడు మైనా. అబ్బ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 ా! నాన్న, అమ్మ, ఏంటి మీ కవిత్వాలు మానుకోరా? ఇంకా మీకు భయపడి బంధువులు ఇంటికి రావడమే మానేశారు తెలుసా? అసలు ఏం పేరెంట్స్ మీరు? పేరెంట్స్ వీళ్ళే మా పేరెంట్స్. వీళ్ళు కట్టరు రూముకు రెంట్స్. వీళ్ళతో ఉండడం నాకు న్యూసెన్స్. వీళ్ళకు కొంచెం కూడా లేదు కామన్ సెన్స్. వీళ్ళ కవిత్వాలకు చాలా మంది అయ్యారు పేషెన్స్. ఒక మాటలో చెప్పాలంటే స్టైల్ సినిమాకు డైరెక్టర్ లారెన్స్. ఈ రోజు నీ పెళ్లి చూపులు, ఇప్పుడు పెళ్లి కొడుకు వస్తాడు, అప్పుడు కూడా ఇలానే పాడతావా? వెళ్ళి రెడీ అవ్వు. రెడీ
ఎందుకండి అలా గసులుకుంటారు ఆ. అయినా అంత కాంప్లిమెంట్ మీకు నాకు అర్థం కాదు. వెళ్ళి కాఫీ పట్టరా తలనొస్తుంది ఇదండి ఇంట్లో చచ్చా అసలు ప్రతి ఒక్కరు కవితలతో చంపేస్తున్నారండి. అసలే మా అమ్మాయికి ఈ రోజు పెళ్లి చూపులకు చూడడానికి పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు నా ఇంటికి వస్తున్నాడు అమ్మాయిని చూడ్డానికి పెళ్లి కొడుకు. ఈ టైంలో ఇంట్లో నా కన్న కొడుకు వాడు అసలే పెద్ద దొంగ నా కొడుకు. వాడు ఎప్పుడు వస్తాడో ఏమో వాడు వచ్చావరా? ఏంటి వచ్చేది నాన్న? చచ్చిపోతున్నా నాన్న మీ కవితలు వినలేక. ఏరా అయినా అమ్మ నువ్వు చెల్లి మారరా ఇంకా? మిమ్మల్ని భరించలేక ఇంట్లో ఉండకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాను నాన్న నేను. సర్లే ఎక్కడో ఉన్నా పర్లేదు కానీ ఏదో పట్టుకొస్తాను ఆడతాను అని వెళ్ళావు కదా, ఏమైంది నీ కబడ్డీ? కబడ్డీ భీమిలి వెళ్ళి నీ నాడాను కబడ్డీ. అక్కడ నా కాలుకు తగిలింది ఒక కడ్డీ, దానితో జారింది నా చెడ్డీ, అప్పుడు పగిలింది అది నడ్డి. చెల్లి పెళ్ళయ్యాక మనం వెళ్దాం అల్లునితో యాత్ర. వెళ్ళి నువ్వు తొందరగా రెడీగారా పిచ్చిన పుత్ర. ఏమండే మీరు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ ఉంది కదా, వాళ్ళ అమ్మకి హస్బెండ్. ఓ మావయ్య మీకు కొంచెం చమత్కారం ఎక్కువ మావయ్య. ఏమన్నారు? మీకు కొంచెం చమత్కారం ఎక్కువ అన్నాను. చమత్కారం కొంతమంది అంటారు దీన్ని ఎటకారం. నేను ఇప్పటి వరకు ఎవరికి చేయలేదు ఉపకారం. మా ఆవిడ వంటల్లో ఏది ఉప్పు కారం. మావయ్య మీరు కవా? అల్లుడు నేను ఒక్కనేంటి చూడు, మన ఇల్లే కవితల నిలయం. ఏవోయ్ ఏవోయ్ అల్లుడు గారు వచ్చేశారు. అల్లుడు గారు వచ్చేసారు, మీకోసమే నేను లోపల కాస్తున్నాను ఉలవచారు. అత్తయ్య గారు మీరు కూడా కవేనండి? అంటే ఆయన కవి, నేను కవిత. అమ్మా నాన్న రోజు రోజుకి మీ చాదస్తం పెరిగిపోతుంది. ఎందుకురా? లేకపోతే ఏంటి, అడుక్కు తినేవాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు ఇంట్లో. అతను అడుక్కు తినగోడు కాదురా, నీ కాబోయే బావా. బావా బావా ఎప్పుడు వచ్చితివి నువ్వు, వచ్చేప్పుడు ఏమి తెస్తివి నాకు నువ్వు. ప్రజెంట్ నా దగ్గర డబ్బులు లేవు, అందుకే ఒక 100 రూపాయలు ఇవ్వు. 100 నీ బొంద బొంద వద్దురా రే. 100 కాదు 1000 రూపాయలు ఇస్తాను. ఆ కవితలాపి ఇవన్నీ కాదు కానండి, అమ్మాయిని చూపిస్తే వెళ్ళిపోతానండి నేను. పాపా ఇదే చికిని చమేలి నా బంగారు తల్లి, మా ఇంటి కల్పవల్లి, నాకున్న ఒక్కగానొక్క చిట్టి చెల్లి. నేను కాలేజీలో చదువుకునేటప్పుడు అయ్యాను తల్లి. అంటే చదువుల తల్లి అయ్యానని చెప్పి ఎప్పుడే చెప్పాలి తెలియదు దీనికి. మావయ్య గారు ఈ కవితలు ఏమైనా పక్కన పెట్టేసి ఏమైనా మాట్లాడుకోవచ్చండి? ఏమండి మీరేం చేస్తారు? ఐఎమ్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేరా? ఏమన్నారు? ఐఎమ్ సాఫ్ట్వేర్ అన్నా. మనకు చెప్పండి. ఐఎమ్ సాఫ్ట్వేర్ అన్నాను. సాఫ్ట్వేరు. అల్లుడు గారు నచ్చింది మాకు మీ తీరు, మీకుందా వేసుకునే అలవాటు అండర్ వేరు. మీకు దండం అండి, ఈ కవితలు పక్కన పెట్టేయండి ప్లీజ్ అండి. అల్లుడు గారు ఏమన్నారు? నేనేం అనలేదండి. నాకేదో వినిపించింది. నేనేం అనలేదండి. అన్నారు ప్లీజ్ అన్నానండి. ప్లీజు. నిన్న రాత్రి మా ఇంట్లో కొట్టేసింది కరెంటు ఫీజు, అందుకే తులపలేదు మా ఇంట్లో బూజు. అల్లుడు గారు ఒక్క మాటలో చెప్పాలంటే మీరంటే నాకు మోజు. నీకు మోజు అంటే ఉంటే కంటే మీ కూతురు కూడా మోజు. మోజు మా డాడీకి నువ్వంటే మోజు, నీకు ఎందుకంత పోజు. ఇంత పర్ఫెక్ట్ గా డైలాగ్ చెప్పినందుకు నాకు వేసుకోండి ఒక క్లోజు. మీకు దండం అండి, మీ అమ్మాయిని రూపాయి కట్టం లేకుండా పెళ్లి చేసుకుంటానండి. ఏమన్నారు? అల్లుడు గారు తీసుకోరంట కట్నం. మీరు మా ఊరు వస్తే ఎక్కిస్తాము రంగుల రాట్నం. బావగారు మీరుండేది పెద్ద పట్నం, ఇదే ముహూర్తానికి పెట్టించండి నాకు లగ్నం. మీ అమ్మ కడుపు మాడ. అమ్మ కడుపు మాడ అంటారా ఎవరైనా నీ జిమ్మడ? ఉంటే నేను తీసుకుంటాను పేడ, నీ మొక్కన కొడతాను ఎడా పేడ. ఎందుకు నాకీ కర్మ, అసలు ఎందుకెత్తాను నేను మనిషి జన్మ.
గారు మా ఫ్యామిలీకి సెట్ అయిపోతారు అల్లుడు గారు. కదా పొక్క నీ అబ్బా ఎలా? నాకు ఈ పెళ్లి వద్దు ఏవద్దు. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు. జల్దీ జారుకో జారుకో జారుకోవాలే, ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే. ఓవర్ టు అవర్ మెయిన్ జడ్జెస్ నాగబాబు సార్ అండ్ రోజా గారు. ప్రయత్నం మంచి ప్రయత్నం, కవితలతో చేద్దాం అన్నది గుడ్. రోజా గారు ఒకరి కవితలు చెప్పడమే కష్టం అంటే ఫ్యామిలీ కవితలు చెప్పడం అంటే అది టైమింగ్ లో కొంచెం కష్టమే. సో మంచి ప్రయత్నం చేశారు. ఫినిషింగ్ టచ్ చాలా బాగుంది ప్రసాద్ ది. ఫైనల్ గా షర్ట్ చించుకొని ఆయన మళ్ళీ కవిత స్టార్ట్ చేసి అట్లా వెళ్ళిపోవటం అనేది బాగుంది. చూసారు, ఫుల్ ఆన్ ఎంజాయ్ చేశారు. నౌ ఇట్స్ టైం ఫర్ సమ్ ఎక్స్ట్రా ఫన్ అంటే డంషరాజ్. సో జడ్జెస్ ఈ రోజు డంషరాజ్ లో వాట్స్ ద థీమ్? మెగా ఫ్యామిలీ హిట్ సాంగ్స్. ఆల్రైట్, సో మనతో పాటు ఈ రోజు ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు షనం టీమ్. సో ఆర్ యు గైస్ రెడీ? Your time starts now. మూవీ నేమ్ ట్రై టు టెల్. నో, మన ఇద్దరం. సినిమా క్షణం. క్షణక్షణం. చిచి క్షణక్షణంలో వెంకీ గారు కదా, అదేనా? పాట క్షణక్షణమా? పాట క్షణక్షణంతో స్టార్ట్ అవుతుందా పేరు? అవును. పాట చిరంజీవి గారు పాట, పవన్ కళ్యాణ్ గారు. క్షణక్షణం. సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఐ నో శ్రీజు, కమ్ ఆన్. పవన్ కళ్యాణ్ గారు. అడిశేష్ గారి పిక్చర్. క్షణం క్షణం ప్రతి క్షణం పురీధనం పచ్చందనం నిజం నిజం నిరంతరం. ఓకే, నెక్స్ట్ వన్. చిరంజీవి గారు. నాగబాబు గారు. నా సినిమా అంటున్నాడు. ఆయన సినిమా. ఓకే, నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా. ఓకే. పాత 90s. ఓకే, బంజీ జంప్ చేశారు. బందీ చాలా సార్లు చేశారు. ఆయన బావగారు. బాగున్నారా బాగున్నారా సినిమాలో పాట. పాట ట్రై టెల్ సాంగ్స్. డాన్స్ కూడా చేస్తున్నారు. కరెక్టే బాబు. ట్రై టెల్ మీ ద లిరిక్స్ ఫస్ట్. నేనా? ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది వడ్డాణం తొందరన్నది వెడ్డింగ్ డే సిద్ధమైనది. నేను ఎవరిని అని అడిగావా అంటే ఆంటీ. సూపర్. సో చాలా ఫ్యూచర్ ఉంది డైరెక్టర్ గారికి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఈ మూవీ రిలీజ్ అయింది, మంచి టాక్ ఉంది. ఇంకా మంచి మూవీస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అనసూయ సార్, మన జబర్దస్త్ యాంకర్ గా ఉంటూ ఒక లీడ్ రోల్ లో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆ విషయంలో గుడ్ టాక్ క్యారీ అవుతుంది అండ్ ఈ టాక్ ఇంకా మంచిగా రావాలి. మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలి. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జబర్దస్త్ స్టేజ్ చాలా మందికి లైఫ్ ఇచ్చినట్టే నాకు రష్మికి కూడా లైఫ్ ఇచ్చింది. ఫ్రమ్ యాంకర్ అనసూయ టు యాక్ట్రెస్ అనసూయ అయిన ట్రాన్స్ఫర్మేషన్ మెయిన్ క్రెడిట్ గోస్ టు జబర్దస్త్ అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. సో అర్విశేష్, సినిమా రిలీజ్ అయిపోయింది. మీ లుక్స్ కి కానీ మీ యాక్టింగ్ కి కానీ చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి అక్కడ బయట. సో హౌ వాస్ ద ఫీలింగ్? We're really happy it's doing well and we hope to enjoy the success. సో రవి, I thank all each and every person who worked hard. అందరూ కష్టపడి చేశారు. దిస్ ఇస్ హౌ ద హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇద్దరికి మ్యూజిక్ మీరే చేశారు. గుంటూరు టాకీస్ అండ్ క్షణం. ఏ పిక్చర్ బాగా చేశారు? Complete opposite genre అన్నమాట. so once again wishing the entire team of Shanam more and more success in the coming week. Congratulations once again. So thank you so much one and all. Thank you for being part of this show because we definitely had fun with all of you. Thank you. We had great fun. Thank you.
నెక్స్ట్ ఎవరు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పిలుద్దాం. సుధీర్. నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారి పడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా పైనుంచి జారి పడ్డ చందమామ ముక్కవా. Your time starts now. చిరంజీవి గారు బాణం గుచ్చుకుంది. ఎవరికి? మోహన్ బాబు గారు. మంచి విష్ణు. మన్మద రాజా. మన్మద మన్మద దాని ముందు ఇంకో ఓడి వస్తుంది. దాని తర్వాత సేమ్ మళ్ళీ మన్మద 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 మామ పుత్రుడా. రెడీ స్టార్ట్. రాత పెన్ బుక్ ఏటే పేపర్ రాత హీరోవర్ ఎంతకి రామ్ చరణ్ కృష్ణుడు. ఇది మన అదే అదే రా. పెన్ను పేపరు రాత అల్లొచ్చి గారు ఇద్దరు హీరో. పట్టి తోచిందల్లా పెన్ను పేపరు చేత బట్టి తోచిందల్లా రాయా బట్టి నారా తిట్ట తగలెట్టాడా బ్రహ్మ. ఒకటే చెప్పారు 1 minute 43 seconds. వాట్ ఇస్ దిస్ సుధీర్? 1 minute 43 నా seconds. టీం బెస్ట్ టీం అంతే. ఓకే, సో ఈ బెస్ట్ టీం తర్వాత నెక్స్ట్ ఎవరో చూద్దాం. రోజా గారు. బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్. అనుకుంటే చాలు ఏదైనా చేస్తా ఇద్దట్లో నేస్తా చెయ్యొద్దు. Your time starts now. రాయుడు పెళ్లి చేసుకోవడం. శుభలేఖ శుభలేఖ రాసుకున్నా కథలో ఎప్పుడో అది నీకు పంపుకున్నా అప్పుడే కలలో పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గను చుక్కలతో. Your time starts now. చుట్ట సిగరెట్ చుట్ట చుట్ట మీద వస్తుంది పాట. పవన్ కళ్యాణ్ చుట్టా బీడి చుట్టా బీడియా రెండు చుట్టా బీడి సిగరెట్ ఏదో ఉంది. చుట్టా బీడి చుట్ట చుట్ట ఎన్నిసార్లు చెప్తారా చుట్టని? చుట్టా చుట్టా బీడి చుట్టా బీడి పాట రావట్లేదు. చుట్టా బీడి సిగరెట్ చుట్టా బీడే దొట్లో పెట్టు సెట్టా బీడా పిక్కించి కట్టు జోడెట్టు కొలరు ఎత్తు నీ చెంపల్ దాకా. సో నాగబాబు సార్ టైం. ఒకటే చెప్పారు 1 minute 20 seconds. మరి నెక్స్ట్ ఎవరో చూద్దాం. వెంకీ మంకీ. అంతలో కళ్ళు పూరిస్తా ఉంటే ఓసొక్క ఎసయ్యరో కరెక్ట్. ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టయ్యరో. Your time starts now. షూ లోపల హీరో చెప్పు చిరంజీవి గారు. నెక్స్ట్ చెవు లోపల గోరింక చెప్పు. నెక్స్ట్ చెప్పు. గువ్వా గోరింకతో ఆడింపిల్లే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. స్టార్ట్. పవర్ స్టార్. నెక్స్ట్ బాంబా జల్సా పట్టడం చైన్ వెంకటేశ్వర స్వామి గోల్డ్ బంగారం బంగాళాఖాతంలో మీరంటే నువ్వేలే రంగీలా పాటల్లో రాగం నువ్వేలే ఖండాల దారుల్లో మంచంటే. రోజా గారు టైం.
2 minutes 15 seconds. రెండు కరెక్ట్ గా చెప్పారు ఫస్ట్ టైం. నెక్స్ట్ చమక్ చంద్ర. छूलेंगे आसमां जाने मन जाने जा कह रहा प्यार कर ये समा. Your time starts now. హీరో ఎవరండి? ఏ చికితా గుమస్తా. పవన్ కళ్యాణ్ కాదు, చిరంజీవి గారు. నాగబాబు గారు అబ్బాయి. బన్నీ. రేసు గుర్రం. మై లవ్ ఈజ్ గాన్. దాంట్లోనే ఎక్కువ సాంగ్ అంటే. దాంట్లోనే దాంట్లో ఉన్న పదాలు చెప్పు. గుండెలో. గుప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని. రెడీ నెక్స్ట్ వన్. చందమామని చూపించు చంద్ర. నీలి రంగు నింగిలోన. మరి మనాలు చెప్పేశారు. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే. జడ్జెస్ టైం. ఏదైతే ఏముంది సక్సెస్ఫుల్ గా రెండు చెప్పలేదు. सबसे बड़ा फैन कौन? ఫైనల్. बूम पटास प्रकाश. चल चलो चलो लाइफ से मिलो दो కొత్త చాప్టర్ just say hello. Your time starts now. బుగ్గ. హీరో ఎవరు? నొప్పి. మొటిమ. ఏ హీరో? చిరంజీవి గారు బాబు. రామచంద్ర గారు. గట్టిగా. ఎరుపు. బుగ్గన ఎరుపు. అయ్యా. పింపుల్. నిన్ను చూస్తే నిన్నమ్మా గుండెల్లో నా పింపుల్. నిన్ను చూడకుంటే చాలు చెంపల్లో నా పింపుల్. నీ చూపే తాకిందంటే నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్. నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. స్టార్ట్. పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ సినిమా అక్కడమ్మ ఇక్కడమ్మాయి. దాని తర్వాత తమ్ముడు. రారా బంగారం. స్వాగతం సుస్వాగతం. హ్యాపీ బర్త్డే. మళ్ళీ చేసుకోరు. ఆపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. So judges time. 2 minutes. జడ్జెస్ ఈ రోజు మన డంషరాడ్ రౌండ్ లో సబ్సే బడా ఫ్యాన్ కౌన్? పటాస్ ప్రకాష్ అండ్ టీమ్. ఓరి బడవా బాబా బాబా బాగు బడవా బాబా ఓరి బడవా. ఆల్రైట్, సో మిగతా టీమ్ లీడర్స్ అందరూ స్టేజ్ మీదకి వస్తే స్కోర్ చూద్దాం. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. లెట్స్ స్టార్ట్ విత్ సునామీ సుధాకర్ అండ్ బుల్లెట్ భాస్కర్. రోజా గారు. నాగ్ బాబు సార్. చమక్ చంద్ర అండ్ టీమ్. రోజా గారు. నాగ్ బాబు సార్. వెంకీ మంకీస్ అండ్ టీమ్. రోజా గారు. నాగ్ బాబు సార్. శ్రీగాలి సుధీర్ అండ్ టీమ్. రోజా గారు. నాగ్ బాబు సార్. పటాస్ ప్రకాష్ అండ్ టీమ్. రోజా గారు. నాగ్ బాబు సార్. The judges, మన ఇవాల్టి performer of the day goes to పటాస్ ప్రకాష్. ఏదైనా చేస్తా ఇద్దట్లో నేస్తా చెయ్యొద్దు అనిపిస్తే మాత్రం కోట్లైనా రాని పట్టించుకోపోతే పోనీ లైఫ్ అంటే 15,000 rupees from Extra Zabardast. 24/7 party చేతాం చీకటి దాటి దువా 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 సన్రైజ్ అయ్యేదాకా చాందనీలో షాంపేన్ బా
తేడా లేని పాటి make some trouble. Life is lovely ఆటే ఆడి. So, Viras Prakash and team, are you ready to pause? Okay viewers, so extra zabardast episode ni super duper fantastic గా enjoy చేశారు కదా. మళ్ళీ next Friday కలుద్దాం. Until then, take care, bye bye. We all love you. Extra.